ఆముదాల వలస పట్టణంలో శారద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల అవగాహన కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్ సూచనలు అందించారు. ఆముదాల వలస నియోజకవర్గంలో 4 మండలాల్లో గంజాయిని రవాణా చేసిన, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా సహించేది లేదని పోక్సో కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. యువత ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా మారుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భం మన నియోజకవర్గంలో లేదు, కానీ అటువంటివి కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే లైసెన్సులు క్యాన్సిల్ చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. గాంజాయి రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. రోడ్డుపై ప్రయాణికులను ఇబ్బందులకు కలగకుండా ఆటోలు నడపాలని సూచించారు. అంతేకాకుండా ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. అటువంటి వారిని క్షమించేది లేదని, ఉపేక్షించేది లేదని తెలిపారు. చాలా మంది అయితే నేను ఆటో కాదు గుర్తుపెట్టుకో, లేకపోతే ఇంకోటి వల్ల నీ ఆరోగ్యం పాడు చేస్తుంది. నేను చెప్పింది అర్థమైంది. ఎవరైనా గుర్తుపెట్టుకో, నీ ఫింగర్ ఈ చెయ్యి వేలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తారంటే ఎవరైనా కోసుకోగలరా? డబ్బులు ఎవరైనా లక్షిస్తారు. ఇది నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోరు? గుర్తుపెట్టుకో, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ మన ఏరియాలో కానీ ఎవడైనా గాంజా పట్టుకెళ్ళినట్టు తెలిస్తే తోలు తీసారేస్తాం. ఇది మాత్రం నిజం చెప్తున్నాను. ఎవడైనా చిన్న హింట్ వచ్చినా, సరే పలానా ఆటో సపోర్ట్ చేస్తున్నాడు, పలానా వెహికల్లో తీసుకెళ్ళాలంటే నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వాలా లేదా? బాధ్యత కాదా? మన పిల్లలు ఎవరైనా కానీ మత్తుకు అలవాటు పడిపోయి గాంజాకి అలవాటు పడితే నీకు బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? అదే ఆలోచిస్తాను. మీ అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. ఏ రోజు ప్రజెంట్ చేసి కేసులు పెట్టట్లేదు. ఇష్టానుసారం వెహికల్స్ పెడుతున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర బస్సులు వస్తాయి. నీ ఆటో కూడా పక్కనే ఉంటుంది. ఓ షాప్ ఉంది, షాప్కి ఎదురుగా బండి పెడుతున్నాడు. ఆడెదురుగా ఆడి బండి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఉంటుంది. నీ వెనకాతలు ఎలా వెళ్తారు? ఒకసారి ఆలోచించండి. నీ వెనకాతలు వెళ్ళే వెహికల్స్ ఎలా ఉంటాయి? నువ్వు స్పీడ్గా వెళ్తుంటావు, నీకు అడ్డు ఎవడో బండి పెట్టేస్తాడు. నీకు ఎంత చిరాకు ఉంటుంది? ఒక్క నిమిషం ఆగలవా? అవుతారు ఎవరైనా? దిగాడితో కొట్లాట. ఎప్పుడు గుర్తుపెట్టింది, మనకి టికెట్లు అవసరమే. నువ్వు బ్రతకడానికి నీకు టికెట్లు ఎక్కించాలి, అవసరమే. కానీ పక్కోండి ఇబ్బంది పెట్టక కాస్త అమ్మ కొద్ది ముందు రండి అని పక్కన వెనకాతోడు ఆటను కొడుతుంది. నీకు ఎక్కించు. అలా నలుగురు ఎక్కినంత వరకు కూడా ఆట తీయట్లే. చెప్తున్నా, మర్యాద మనకి నీ కేసులు రాసి నువ్వు ఏడ్చి నువ్వు బాధపడిపోయినా నా చేయడం ఇష్టం లేదు, మా ఎస్ఐ గారికి చేయడం ఇష్టం లేదు. కానీ నీ సామాజిక బాధ్యత ఏంటి? ఫ్రంట్ ఇద్దరిని ఎక్కిస్తున్నావు, పైలట్ ఎక్కి ఇటు లెఫ్ట్కి తిప్పడానికి అవ్వదు, రైట్కి తిప్పడానికి అవ్వదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే నీతో పాటు వాళ్ళు ఎన్నో కేసులు చెప్తున్నా. ఎన్నో కేసుల్లోని నీకు అనిపిస్తుంది మంచి సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నావు. సరుగుజ్జుల వైపు, బూర్జు వైపు, వెనకాతలో ఒక 6 ఏడుగురు, నీ పక్కన లెఫ్ట్ గోల్ ఉంటాయా? అవి తీస్తారా? నీట్గా క్లీన్ చేసిననుకో అందులో దైవత్వం ఉంటుంది. ఏముంటుంది? దైవత్వం ఉంటుంది. నువ్వు చేసే పనిలో దైవత్వం ఉంటుంది. నువ్వు సరిగ్గా చేస్తే గుడికి కూడా వెళ్ళాల్సిన పర్లేదు. నీట్గా రోడ్లు క్లీన్ చేస్తారు. ఎందుకు? చూడు, పెద్ద ఆయన దగ్గుతున్నాడు. డస్ట్ ఉంటే ఏమొస్తుంది? దగ్గు వస్తుంది. తర్వాత లంగ్స్ పట్టేస్తాయి. అదే నీట్గా రోడ్డు క్లీన్ చేసానుకో ఆడికి దండం పెట్టచ్చు. ఎందుకని? ఆడు దైవత్వం ఉంది. ఆ కష్టపడి ఏ పనైనా చేయని దైవం ఒకడు వస్తాడు, నీట్గా బాత్రూమ్ క్లీన్ చేస్తాడు. మొత్తం క్రిములన్నీ పోతాయి. దైవత్వం ఉందా లేదా? చేసే పని ఏదైనా పర్వాలేదు, అందులో దైవత్వం ఉంటుంది. నిజాయితీగా పనిచేయి. నువ్వు చేసేది ఏదైనా పని కానీ ఆటో ఎవరిని అడుక్కుంటావా? లేదే. నీ సామాజిక బాధ్యత ఏంటి? 100 ఎంత నెంబర్? సరే పలానా ఎస్ఐ గారు తీసుకొని ఇన్ఫార్మ్ చేయాలి. నీ బాధ్యత ఉందా లేదా? రేపు పొద్దున 8 అవుతుంది, పలానా ఆటోకి వచ్చింది. ఆడపిల్లలు, మైనర్ పిల్లలు అయితే పోక్సో కేసులో పోతారు, మామూలు పిల్లలు అయితే నిర్భయ కేసులో పోతారు. ఒకటే చెప్తుంది, నీ పిల్లలు ఎంత వయసు వాళ్ళే అంత తెలుసో తెలియక కుర్రతనం, టీనేజ్, వాళ్ళు సరదాగా మాట్లాడినా జాగ్రత్త. నేను నిమిషం వాళ్ళు కూడా మాట్లాడకూడదు. వాళ్ళు కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నారు. పొరపాటున ఎవరైనా ఆటో యంగ్స్టర్స్లోనే ఇబ్బంది అవుతుంది. 18-19 చూడండి, మీరే చూడండి. ఇప్పుడు మీరు అంతా బాధ్యతగా ఉంటారు. ఇంటి దగ్గరికి వైఫ్ పిల్లలకి అందరికీ పట్టుకెళ్ళాలనే బాధ్యత ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి. 18-19 సంవత్సరాల కుర్రోడు కూడా ఆటోలు తీసుకొని వస్తున్నారు లేదు? ఈ మధ్యకాలంలో మన ఆందోళన వస్తున్నారు లేదా? పెద్ద సౌండ్లు పెడుతున్నారు. హెయిర్ స్టైల్స్ వేరేగా ఉంటాయి. యూనిఫామ్ వేర్ చేయాలి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? తిన్నంగా పట్టుకొని మీరే స్టేషన్ తీసుకురావాలి. మాకు కానీ తెలిసినా అది పని అయిపోతుంది. క్లియర్గా చెప్తున్నా, ఆడపిల్లల్ని వేధించినా ఏం చేసినా ఖచ్చితంగా కేసులు పెడతాం. ఆటో కూడా సీజ్ చేస్తాం. మళ్ళీ అది ఇప్పుడే చెప్తాం. గాంజా కేసులకి సపోర్ట్ చేయొద్దు. ఒక వరవడి ఉండాలి. ఇప్పుడు చూడు,